హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అత్తమ్మ వంటలు. ఈరోజు మనం అత్తమ్మ వంటలు ప్రోగ్రాంలో ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. అరటికాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థములు: అరటికాయ తయారు చేసుకోవడానికి 2 అరటికాయలు ఏమో 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఇదిగో పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఏమా. అయితే ఇప్పుడు ఈ అరటికాయ వేయించుకోవడం ఎలాగో అంటే నేను ఉత్తి ముక్కలు వేయించట్లేదు. ఉల్లిపాయని అరటికాయ వేయించుకుంటేనమ్మా మనకు అన్నంలో నువ్వు బాగుంటుంది అనమాట కలుపుకోవడానికి. ఇంకా చారు గట్ట అటువంటివి ఏమీ అవసరం లేదు. కూరలాగా వండుకోకుండా ఇలాగ వేసుకున్నది కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకు నేను ఇలా వేసి మీకు చూపిస్తాను. ప్రియమ్మా, కళాయి పెట్టుకుందామమ్మా. ఇవి 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందమ్మా. ఇదిగో పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను ఇందులో. ఇవి వేగిందమ్మా, పోపులు వేగినవి. ఇవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నానమ్మా. ఇవన్నీ 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నానమ్మా. ఉల్లిపాయ మగ్గుద్ది బాగాను. ఇవి కరివేపాకు కూడా వేస్తున్నానమ్మా. ఇదిగో చిట్టుకుడు పసుపు వేస్తున్నాను. అమ్మా ఇగో అరటికాయ ముక్కలు కూడా ఇందులో వేసేస్తాను. ముక్కలు మగ్గుతాయమ్మా. కాసేపు ఇలా పెట్టి మూత పెట్టాను. ఇదిగమ్మా ఇంకా కొంచెం మగ్గిన తర్వాత దింపేద్దాము. ఎల్లిపాయ కట్టానమ్మా. ఉల్లిపాయ వేసుకున్నాం కదా, అందుకే ఎల్లిపాయ ఎక్కర్లేదు. మామూలుగా ఉల్లిపాయ లేకుండా ఎప్పుడైతే ఎల్లిపాయ వేసుకోవచ్చు, బాగుంటుంది. అప్పుడు ఉల్లిపాయ వేసాను కదా, ఎక్కర్లేదు ఏమా. ఇది కూరలాగా అన్నంలో కలుపుకోవడానికే. ఇవి అయిపోయిందమ్మా, కట్టేసుకుందాం ఇంకా స్టవ్. ఇదిగమ్మా ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు ఏమా. ఉల్లిపాయ వేసుకున్నది అన్నంలో ఇలా కలుపుకోవడానికి బాగుంటుందమ్మా. ఇంక దీన్ని చారు కట్టక్కర్లేదు, మనం కూరలాగా కలిపేసుకోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.